ఇప్పుడు మనం స్వామివారికి నైవేద్యం పెడుతున్నాము. ఈ సమస్త సృష్టి భగవంతుడిది. మరి భగవంతుడు సృష్టించినటువంటి ఈ సమస్త సృష్టిలోంచి ఒకటి తీసి ఆయనకి పెడితే ఉపయోగం ఏముంది? కానీ భగవంతుడు చాలా తృప్తి చెందుతాడు. ఎలా అంటే మనకు తల్లిదండ్రులు సమస్తం వాళ్ళు మనకి చేకూర్చి వాళ్ళు మనకు అన్నం పెడుతున్నప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన దాంట్లోంచి ఒక ముద్ద తీసి తల్లి తినిపిస్తే తల్లి అంత ఆనందపడుతుంది. అలాగే భగవంతుడు కూడా ఈ సృష్టి మొత్తం తనదే అయినప్పటికీ మనం ప్రేమపూర్వకంగా ఏదైతే సమర్పిస్తామో దానికి చాలా సంతృప్తి చెందుతాడు భగవంతుడు. అయితే నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంది ఏంటంటే, పిల్లలు ఇందాక మనం అనుకున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు సహజంగా చాలా మందికి ఇష్టం ఉంటుంది. బయట ఆడుకోవడం తిరగడం చాలా ఇష్టం. ఈ బయట ఆడుకుంటే కాసేపు ఆనందంగా అనిపిస్తుంది పిల్లలకి. కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలాగైతే నాశనం అవుతుందో మనం భగవంతుడి దగ్గరికి రావడానికి కూడా అడ్డుపడేటువంటి కొంతమంది ఉంటారు. ఎలాగైతే పిల్లల్ని ఆటల పట్ల ఆకర్షిస్తారో, మా దగ్గరికి వస్తే అది పోతాయి, మా దగ్గరికి వస్తే ఇది పోతాయి, మీరు ఎన్ని పాపాలు చేసినా గానీ మనకు చెప్తుంటారు కదా, మనకు టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, కొంచెం సరుకు నీళ్ళలో వేసి ముంచి తీయగానే మురికి బట్టలన్నీ తెల్లగా అయిపోతాయి కదా. అలాగే ఒకసారి మేము నీళ్ళలో ముంచి పైకి లేపితే మీ పాపాలన్నీ కూడా శుభ్రంగా అయిపోతాయి, మీరు ఎన్ని పాపాలు చేసినా పర్లేదని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనం వాళ్ళ భ్రమలో పడి మన మాతృధర్మాన్ని మర్చిపోకూడదు ఖచ్చితంగా. సో దీని యొక్క గొప్పతనం తెలుసుకున్నప్పుడు మాత్రమే దీని విశిష్టత అర్థమవుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మళ్ళీ మీ తల్లి దగ్గరకు తిరిగి వస్తున్నారు. ఇదంతా ఒక వ్యాపారం. డబ్బులు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. ఈ మతాలన్నీ ఎవరైతే ఆ మతానికి వెళ్ళారో వాళ్ళ హౌసులు అలాగే ఉన్నాయి, వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి. పాస్టర్ గారి మాత్రం పెద్ద ప్యారిస్ లో ఉంటుంది. ఎందుకు? అందరం డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు తిరిగి మన స్వధర్మంకి వచ్చిన మన హిందూ బంధువులందరికీ మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రకాశ్ రావు గారి చేతుల మీదుగా, అలాగే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి అయిన మన రాజేష్ గారి చేతుల మీదుగా మీరందరూ పుట్టింటికి వచ్చారు కాబట్టి, పుట్టింటి పెద్దలు కాబట్టి మీరు మనకు ఇప్పుడు మీకు నూతన వస్త్రాలు మీకు ఇస్తారమ్మా. మీరు సంతోషంగా స్వీకరించి మీరు ఆనందంగా జీవించాలని వీరి కోరిక. మీరందరూ కూడా ఇదే ఆనందం కోల్పోయిన వారికి అందివ్వాలంటే వారికి మీరు తెలుసుకున్న సత్యాన్ని వారికి తెలియజేసి వారందరినీ కూడా తిరిగి మళ్ళా అమ్మ ఒడిలో తీసుకురావాలని దానికి మీరందరూ కోరుకుంటున్నాం.